హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ నేను మిల్ మేకరు బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నానండి. ఈరోజు అయితే సాటర్డే. సింపుల్ రెసిపీ అండి. చపాతీలకు కానీ రైస్లకు కానీ చాలా బాగుంటుంది. మిల్ మేకరు ఆలు కర్రీ ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీకు తెలుస్తుంది. ఇక్కడైతే నేను మిల్ మేకర్ని తీసుకున్నాను. వాటిని అయితే కొద్దిసేపు వేడి నీటిలోనే వేడి చేసుకొని తర్వాత వాటిని అయితే గట్టిగా వాటర్ లేకుండా పిండేసుకోవాలి. తర్వాత 4 బంగాళదుంపలు తీసుకొని దాన్ని అయితే ఒక 2 విజిల్స్ వేయించి దాన్ని తొక్క తీసేసి ముక్కలు అయితే కట్ చేసుకున్నానండి. ఒక ముగ్గురు టమాటాలు ఒక రెండు ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం దాన్ని అయితే దంచుకున్నానండి. తర్వాత కర్రీ ప్రాసెస్ అనేది చూద్దాం మనం. ఇక్కడైతే ఒక బాండి పెట్టి 4-5 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసాను. ఆ తర్వాత ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం దీంట్లోనూ కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అనేది మనకి ఉల్లిపాయ ఇక్కడైతే మనకి ఆనియన్స్ కొద్దిగా మగ్గినాయండి. ఇంకొంచెం త్వరగా మగ్గడం కోసం నేను దీంట్లోనూ టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఇక్కడ దీంట్లోనూ వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం ఈ 3 కూడా నేను ఆల్రెడీ రోల్లో దంచుకున్నానండి. దంచుకున్న తర్వాత దీంట్లో వేసేసుకోవాలి. అది కూడా వేసేసుకొని మనకి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇదైతే నేను మీడియం సైజులో పెట్టుకున్నాను. గ్యాస్ అయితే మనకైతే కొంచెం తొందరగా అయిపోతుంది కదా ఫ్రెండ్స్, అందుకని. తర్వాత నెక్స్ట్ మనకి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర అది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసుకోవాలి. టమాటా అనేది మనకి ముగ్గురు టమాటాలు అయితే 2 తీసుకున్నానండి. మీరు కావాలితే టమాటాని మిక్సీ పట్టేసుకుని కూడా వేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవచ్చు. టమాటా అనేది మనకి త్వరగానే మగ్గిపోతుంది కాబట్టి కొద్దిసేపు మనకి నూనెలోను ఆయిల్లో మనకి టమాటా అనేది మగ్గాల్సి ఉంది. మనం మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గుతుందండి. ఇక్కడ టమాటా అనేది మగ్గిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చి మనం దీంట్లోనూ ఆల్రెడీ మిల్ మేకర్ని వేడి నీటిలో ఉడకపెట్టుకొని శుభ్రంగా పిండుకొని అయితే పక్కన పెట్టుకున్నాం కదండి, అవి అయితే దీంట్లో వేసేసుకోవాలి. మిల్ మేకర్ అనేది కొంచెం పచ్చివాసన పోయేదాకా కూడా ఈ ఆయిల్లో కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి మనం. అంటే ఒక 2 మినిట్స్ అండ్ 3 మినిట్స్ అయితే మనకి ఫ్రై అవుతే మిల్ మేకర్ అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది. పిల్లలకు కూడా నచ్చుతుంది ఫ్రెండ్స్, అందుకని మనం ఈ ఆయిల్లోనే కొద్దిసేపు ఫ్రై చేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చి మనకి మిల్ మేకర్ అయితే ఫ్రై అయ్యింది. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ బాయిల్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసేసుకోవాలి. మీరు బంగాళదుంపల్ని మామూలుగా కూడా వేసుకోవచ్చండి. బాయిల్ చేసుకోకుండా మామూలుగా వేసుకొని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఇలా మనం బాయిల్ అంటే ఉడకబెట్టుకొని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటే మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందండి. అలా పచ్చిగా వేసుకునే కన్నా ఇలా ఉడకబెట్టుకుని వేసుకుంటే గ్రేవీ అనేది మనకి చాలా బాగా వస్తుంది. అందుకనే నేనైతే ఆల్రెడీ బంగాళదుంపలను కూడా ఒక 2 విజిల్స్ అయితే వేయించేసాను. తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లోనూ 1 స్పూన్ దాకా కారం అయితే వేసుకుంటున్నానండి. అంటే మీరు కారం ఎంత తినగలిగితే అంత. దీంట్లోనూ తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. తర్వాత మనకి కారం మసాలా అంతా కూడా ఈ బంగాళదుంపలకి మిల్ మేకర్కి కలిసేంత వరకు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం దీంట్లోనూ 1 గ్లాసున్నర దాకా వాటర్ అయితే వేసుకోవాలి. 1 గ్లాసున్నర వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ మనం మిల్ మేకర్ని బంగాళదుంపలను కూడా ఉడకబెట్టి అవి త్వరగానే మనకి ఉడికిపోతుందండి. కాబట్టి 1 గ్లాసున్నర వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం మూత పెట్టేసుకుందామండి. కర్రీ అనేది మనకి ఒక 15 మినిట్స్లో కర్రీ అనేది అయిపోతుందండి. లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి కర్రీ ప్రాసెస్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. ఫైనలీ మిల్ మేకరు బంగాళదుంప కర్రీ అయితే ఫైనలీ అయిపోయిందండి. చూసారండి, మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, చాలా బాగుంటుందండి. రైస్లో కన్నా పుల్కాలో, చపాతీలోకి ఈ కర్రీ చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఇలా చేస్తే మనకి చక్కగా గ్రేవీ లాగా వచ్చింది కర్రీ. చూసారండి, మనకి కర్రీ అనేది చక్కగా స్పైసీ లేకుండా చాలా బాగా వచ్చిందండి కర్రీ అనేది. మనకి చపాతీలోకి, రైస్ కన్నా చపాతీలోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ. చక్కగా మొత్తం అంతా కూడా టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి. ఫైనలీ మిల్ మేకరు బంగాళదుంప కర్రీ అయితే
అయిపోయిందండి. నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను. మీరైతే ఎలా ప్రిపేర్ చేస్తారో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నేను చేసిన కర్రీ ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.